హలో అండి అందరికీ. ఈరోజు అమావాస్య అని దిష్టి తగలకుండా బూడిద గుమ్మడికాయ అయితే కడుతున్నారు గుమ్మానికి మా వారు. మనతో మాట్లాడుతూనే ఉంటారు, కానీ మనం బాగుపడితే ఓర్వలేరు. నాశనం అయిపోతే నవ్వుకునే వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు ఈ రోజుల్లో. అందుకని మనకి ఒకళ్ళ దిష్టి తగలకుండా, ఒకళ్ళ గోల తగలకుండా ఇలా అమావాస్య రోజున గుమ్మడికాయ కట్టుకుంటే మంచిదన్నమాట. అదే కాకుండా ఒక ఎర్రగుడ్డలో పట్టికేసుకుని పట్టికి కూడా కట్టుకోవాలి. నరుల దిష్టికి నా ప్రాయైన పగులుద్ది అంటారు కదా, అది మాత్రం ఖచ్చితంగా నిజమండి. 10 కోట్లు అప్పున్నా పర్లేదు కానీ 10 మంది ఏడుపైతే మనకి ఎప్పుడూ తగలకూడదు. 10 కోట్లు అప్పుంటే ఇవాళ కాకపోతే రేపైనా కష్టం చేసైనా తీర్చుకోవచ్చు, కానీ 10 మంది ఏడుపు ఉంటే మాత్రం ఎప్పటికీ ఎదగలేము. నేనైతే ఉప్పు కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పు వేసి నిమ్మకాయ కట్ చేసి పసుపు కుంకుమలో అయితే అద్ది ఆ పక్కన ఈ పక్కన అయితే పెడుతున్నాను. రేపు పొద్దున్నే లేచి ఇవి తీసేయాలన్నమాట. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు బయటకి కూడా వాళ్ళని వీళ్ళని అడిగి చేసుకునే కన్నా మన బడ్జెట్లో మనం ఇంట్లోనే ఇలాంటి చిన్న పరిహారాలు చేసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను.